ఈ రాజకీయాలు నాకొద్దు మహాప్రభు అంటూ పొలం బాటపట్టిన విజయసాయిరెడ్డి లేటెస్ట్ గా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ తో పరిచయంతో పాటు పాలిటిక్స్ లోకి రీఎంట్రీ గురించి కామెంట్ చేశారు. తన మాజీ బాస్ జగన్ కి కూడా కొన్ని సూచనలు చేశారు. ఇంతకీ విజయసాయి మాటల్లో ఆంతర్యం ఏంటి? ప్రస్తుతం రైతుగా ఉన్న విజయసాయిరెడ్డి ముందు ముందు ఎలాంటి అవతారంలో కనిపించబోతున్నారు? రాజకీయాల నుంచి తప్పుకొని తన పనేదో తను చేసుకుంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్ల క్రితం నుంచే పవన్ కళ్యాణ్ తనకు మిత్రుడని, ఎప్పటికీ పవన్ ను విమర్శించబోనని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. తనకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం అందలేదన్న విజయసాయిరెడ్డి ఏదో ఒక పార్టీలో చేరాలనే ఆలోచన కూడా ప్రస్తుతానికి లేదన్నారు. బీజేపీ నుంచి కానీ, జనసేనలో కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు. నేను చేరే ఉద్దేశము లేదు. నిబద్ధత లేని వ్యక్తుల మాటల్ని జగన్ నమ్మకూడదని సూచించారు విజయసాయి. అలాంటి వారి మాటల్ని విని తప్పుదారి పట్టకూడదన్నారు. చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటాను. గతంలో తనపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని, అయినా ఎలాంటి ఒత్తిడికి తాను తలగ్గలేదని తెలిపారు. నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు, ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు, ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. రాజకీయాలకు తన అవసరం ఉంటే తప్పకుండా రీఎంట్రీ ఇస్తానంటున్నారు విజయసాయిరెడ్డి. రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో, అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. సొంత పార్టీ పెట్టే ఆలోచన అస్సలే లేదంటున్న విజయసాయిరెడ్డి రాజకీయాల్లో ఉన్నా లేకున్నా తన సామాజిక వర్గ అభివృద్ధికి తన వంతుగా సహకారం అందిస్తానంటున్నారు.